17th June ఎస్జిటి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి. సో అభ్యర్థులు కాసేపట్లో వస్తున్నారు. పేపర్ లెవెల్ ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియో చూస్తున్న చాలా మంది ఆస్పిరెంట్స్ లైక్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. నిజంగా మీరు చూపిస్తున్న మన ఛానల్పై విజయడం ఫేమస్ టీవీ. ఇక్కడ టీవీ అంటే టెలివిజన్ కాదండి. టీవీ అంటే టాలెంటెడ్ విక్టర్స్. నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఒక ఆస్పిరెంట్ సో మన మిత్రులు అడగడం జరిగింది, ఈ ఛానల్ ఎందుకు పెట్టారని. సో ఇక్కడ విజెడ్ఎం అంటే విజయనగరం అండి. ఫేమస్ అంటే ప్రసిద్ధి, టీవీ అంటే టాలెంటెడ్ విక్టర్స్, ప్రసిద్ధి ప్రతిభావంతులైన విజేతలు. విజయనగరంలో చేస్తున్నా కాబట్టి నేను విజయనగరం లొకేషన్ కాబట్టి సో విజయడం ఫేమస్ టీవీ, ప్రసిద్ధి ప్రతిభావంతులైన విజేతలు అని చెప్పేసి మన ఛానల్కి నామకరణం చేయడం జరిగింది. దయచేసి గమనించగలరు. సో ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా నా వీడియోస్ని సో రివ్యూస్ అయిన తర్వాత మన స్టేజ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. 5005 క్వశ్చన్స్. అంతకుముందు కూడా నేను ప్రీవియస్ చేయడం జరిగింది. 1000 ఇవ్వడం జరిగింది, 1500 కూడా ఇవ్వడం జరిగింది, 10 ప్రశ్నలు అడగడం జరిగింది. అదేవిధంగా నేను 5 ప్రశ్నలు 5000 రూపాయలతో మన ఇంటి దగ్గర ఒక స్టూడియోలో సో ఆస్పిరెంట్స్ని కూర్చోబెట్టి సో స్టేజ్ షో ఉంటుంది, మీలే ఎవరు పోటీసులాగా. సో అతి త్వరలో అది రాబోతుంది. దాన్ని కూడా మీరు ఈ విధంగానే ఎంకరేజ్ చేయాలి. రివ్యూస్ని ఆపే ప్రసక్తి లేదు, రివ్యూస్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అదేవిధంగా స్టేజ్ షో కూడా, ఆ ప్లే గేమ్ షో కూడా త్వరలో రాబోతుంది, దాన్ని కూడా మీరు ఆదరించాలి. సో ఇలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా అండి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటిలాగే ఈ వీడియోను కూడా ఆదరించండి. ఎప్పటికీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, ఇవి ప్రతి ప్లాట్ఫామ్లో కామెడీ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే ఇంకే ప్లాట్ఫామ్స్ కావచ్చు. కానీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ లైక్స్ రావడం చాలా అరుదండి. 1K లైక్స్ రావడం అంటే అది ఒక గగనం అయిపోతుంది అనమాట. సో నేను ఇంతవరకు 2023లో ఛానల్ స్టార్ట్ చేసిన ఇప్పటివరకు నాకు 1K లైక్ లాంగ్ వీడియోస్లో 1K లైక్స్ ఎప్పుడు రాలేదు. సరే ఫస్ట్ టైం దేనికి సంబంధించి అంటే 13th అనుకుంటా 1K లైక్ ఎస్జిటి అభ్యర్థులు మొదటి రోజు చేసిన 13th చేసిన ఆ వీడియోకి అండి 1K లైక్స్ దాటి ఒకే రోజులో 1.3 లైక్ అంటే 1300 లైక్స్లో వచ్చానండి. అంత ఆషామాషి కాదండి. నిజంగా అండి ఇలాగే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వారు. నేను మరిన్ని వీడియోలు ఎలాంటి కాంపిటేటివ్ జరిగినా సరే, ఒక డిఎస్ఏ కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ప్రతి ఎగ్జామ్ని మీ ముందు పెట్టేస్తా. దయచేసి ఇలాగ ఆదరిస్తానని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. వీడియోకి వెళ్ళిపోదామా? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ట్రైమర్స్ సంబంధించి ట్రైమర్స్ కూడా బాగానే ఇచ్చాడు. ఏది కూడా అంత తక్కువ ఏం లేదు. సైకాలజీ చాలా బాగా ఇచ్చాడు, చాలా ఈజీ కూడా ఉంది. మీ పరంగా అయితే మీకు యావరేజ్ అనిపిస్తుందా? అబవ్ యావరేజ్. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమని చెప్పుకోవచ్చు? ఏమని చెప్పమంటారు? మీకు అన్ని లేదు, నేనైతే చాలా బాగా రాశాను ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ టీవీ. అవునమ్మా, ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? యావరేజ్ ఉంది. కంటెంట్ పరంగా ఎలా ఇచ్చాను? కంటెంట్ పరంగా పర్లేదు. మెథడాలజీ చిన్న టఫ్ ఉంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్లేదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఎక్కువ తెలియదు కాబట్టి పేపర్ ఓవరాల్ మీ పరంగా ఎలా ఉంది? యావరేజ్ గా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? కంటెంట్ పరంగా ఎలా ఇచ్చారు మేడం? బానే ఇచ్చాడు. ప్రైమరీస్ కావచ్చు, అన్ని బానే ఇచ్చాడు. జీకే కరెంట్ అఫైర్ మీకే అనిపిస్తుంది? పేపర్ ఓవరాల్ పేపర్ బానే ఉంది. అది ఈజీ అనిపిస్తుంది, యావరేజ్ అనిపిస్తుంది? యావరేజ్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా.